బంగారం గొప్పదా వెండి గొప్పదా అంటే అది పట్టుకున్న చేతిని బట్టి ఉంటుంది. పివి సింధు విజయం సాధించినప్పుడు పెద్ద పెద్ద బహుమానాలు, కార్పొరేట్ బ్రాండ్లు, 4, 5 రాష్ట్రాల సీఎంలు, ఒకరిని మించి మరొకరు కోట్లు, భూములు, ఉద్యోగాలంటూ అడవడి చేశారు. తప్పేం లేదు, ఒక విజేతకు దక్కిన గౌరవం అనుకోవచ్చు. కానీ అంతర్జాతీయ స్థాయిలో పథకం తెచ్చిన జ్యోతి ఎర్రాజీ విషయంలో ఆ స్థాయి హడావడి కాదు కదా. పెద్దగా పట్టింపే లేదు. సమాధానం అసౌకర్యంగా ఉంటుంది. కానీ నిజం ఇదే. ఆ సమాధానం పేరు కులం. కొన్ని విజయాలు సహజంగా పండగలా జరుగుతాయి. కొన్ని విజయాలు ఎవరికీ తెలియకుండా ముగిసిపోతాయి. స్టేడియంలో టైమింగ్ ఒకటి, ట్రాక్లో నియమాలు ఒకటే, పథకం రంగు ఒకటే, కానీ సమాజపు చూపు వేరు. ఇది పివి సింధు వర్సెస్ జ్యోతి ఎర్రాజులకు సంబంధించింది మాత్రమే కాదు. ఆట పాట, పాలిటిక్స్, పని, వ్యాపారం అంతటా ఇదే కుంచీతత్వం, ఇదే కులతత్వం. పుట్టేది అమ్మాయో అబ్బాయో కూడా తెలియకముందే, అమ్మ కడుపులో పడిన వెంటనే కులం అంటుకునే కుటిల వ్యవస్థలో ఇంతకు మించి ఇంకేముంటుంది? ఎంత అంతర్జాతీయ పథకం అయితేనేమి, అంటరానోడు తాకితే అది పగులు రాయి కంటే తక్కువే. దేశానికి పథకాలు రాకపోయినా పర్వాలేదు, కానీ ఆ జాతోలు విజేతలు అవ్వడం ఏంటనేది ఎప్పటికీ దేశంలో చాలామంది బయటకి చూపించే నిజం. కడుపులో ఎంత మలినాన్ని పెట్టుకొని బయటకు మెరిట్ అని డబ్బా కొడతారు చూడు, నాకు తెలియకుండానే చప్పట్లు మోగుతాయి వారి చెంప మీద.